ముందుగా చిక్కుడుకాయలు కేజీన్నర తీసుకోవాలి. తీసుకున్న చిక్కుడుకాయలు క్లాత్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత బాండి పొయ్యి మీద పెట్టుకొని కేజీన్నర సరిపోని నూనె కేజీన్నర నూనెలో ఈ చిక్కుడుకాయలు బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలి. ఈ వేయించిన చిక్కుడుకాయలు పెద్ద వెలేపుడు బేషన్ తీసుకొని దాంట్లో పోసేసుకోవాలి. పోసుకున్న తర్వాత అవి కొంచెం చల్లారాలి. 10 నిమిషాలు చల్లారిన తర్వాత ఈ చిక్కుడుకాయ కేజీన్నరకు సరిపోను 1 కేజీ కారం, 1 గ్లాసు ఉప్పు, టేస్ట్కు తగ్గంత ఉప్పు, మెంతిపిండి 25 గ్రాములు, జీలకర్ర 50 గ్రాములు, పసుపు చిటికెడు, చింతపండు 50 గ్రాములు. ఈ మొత్తం చేసుకోవాలి. ఎల్లిపాయలు, కారం, ఉప్పు, జీలకర్ర, మెంతిపిండి బాగా ముద్దగా తొక్కోవాలి. తొక్కిన తర్వాత చింతపండు 50 గ్రాముల చింతపండు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టి ఆ గ్రేవ్ అంతా బాగా చక్కగా గ్రేవ్ వచ్చిందాక కొంచెం అంత టేస్ట్కి తగ్గట్టు ఎవరి టబ్లో వాళ్ళది కదా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆ ముద్ద వచ్చిన కారం, చింతపండు మొత్తం ఈ చిక్కుడుకాయల్లో మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత అయిపోయింది, ఫుల్ స్టాప్. అక్కడికి మళ్ళీ తాలింపు కాడికి వెళ్ళాలి. తాలింపులు ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు చిటికెడు వేసిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దింపుకొని తీసుకొచ్చి ఆ తాలింపు చిక్కుడుకాయల్లో కలుపుకోవాలి. కలుపుకొని ఈ చిక్కుడుకాయలు వేయించిన నూనె ఉంది కదా కేజీన్నర మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన నూనె మళ్ళీ దీంట్లో పట్టించుకోవాలి. చాలినట్టుగా ఉంటే తర్వాత 1 కేజీ నూనె కలుపుకోవచ్చు. కొంచెం లైట్గా వేడి చేసి కలుపుకోవచ్చు. ఉప్పు కూడా ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కలుపుకోవచ్చు. ఇంకంతే. ఈ పచ్చడి మీకు 2 నెలల వాటికి యూజ్ చేసుకోవచ్చు.